చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. మమ్ములను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో మరొకసారి మేమందరము కూడుకొని నీ విలువైన మాటలను ధ్యానించే ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు కలిగించినందుకు స్తోత్రములు తండ్రి. మత్తయి సువార్త ధ్యానాలలో ఎన్నో సంగతులను మేము నేర్చుకుంటున్నాము. నేర్చుకున్న దాని ప్రకారము మేము నడుస్తూ నీకు మహిమకరముగా ఈ లోకమందు బ్రతుకుతూ నిత్య జీవము కొరకై మా బ్రతుకులను మేము సిద్ధపరచుకున్నట్లు తగిన పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. ఈ సమయములో నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకును సమయోచితమైన మీ జ్ఞానము పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించి నీ చిత్తములో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థన చేస్తూ, లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరినీ కూడా మీరు మీ వాక్యము చేత సంధించి మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనం మత్తయి సువార్త ధ్యానాలలో 11వ అధ్యాయము చివరి వచనాలను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని మాటలు దేవుని వాక్యములో నుండి మనము తెలుసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరచి మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనం వరకు మనము చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. చాలండి ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయములో ఈ 3 వచనాలు తెలియనటువంటి క్రైస్తవుడు ఉండడు. ఎందుకంటే చిన్ననాటి నుండి సండే స్కూల్లో నేర్పించేటువంటి కంఠత వాక్యాలలో ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఒకటి. ఏంటి అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. చిన్నప్పటి నుండి వింటున్న మాట, క్రైస్తవులముగా ఎన్నోసార్లు కంఠతమైనటువంటి ఒక వాక్యం ఇది. కానీ యేసు ప్రభువారు చెప్పే ఈ మాటలలో చాలా గొప్ప విషయాలు దాచబడి ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇందులో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రయాసపడుట అనే మాట మనం చూస్తున్నాం. రెండవది భారము మోసుకొనుట అనే మాట మనం చూస్తున్నాం. మూడవది విశ్రాంతి లేకుండా జీవించటం, అంటే విశ్రాంతికి దూరముగా బ్రతకటం అనేటువంటి సంగతులు మనము చూస్తున్నాం. ఇది ప్రభు యొక్క ఒక ఉన్నతమైన పిలుపుగా మనము గుర్తించాలి. ప్రభు పిలుపు చాలా గొప్పది. ప్రభువు పిలిచాడు అంటే
ఆయన పిలుపులో ఒక ఉన్నతమైన స్థితి ఉంటుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది అదే కదా, ఒక పిలుపు మనకు కనబడుతుంది ఇక్కడ. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే రండి అంటే అది పిలుపా కాదా? పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఏమండి, ఎక్కడో ఉన్నటువంటి కొంతమంది ప్రజలను పిలుస్తున్నాడా? లేకపోతే ఏదో ఒక ప్రాంతానికి చెందిన వారిని పిలుస్తున్నాడా? లేదు ఒక దేశానికి సంబంధించిన వారిని పిలుస్తున్నాడా అంటే లేదండి, సమస్త జనులను పిలుస్తున్నాడు. ఇప్పుడు సమస్త జనులను ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అనంటే విశ్రాంతి ఇవ్వాలని. ఏమండి, విశ్రాంతి ఇవ్వాలని. అంటే ఇప్పుడు సమస్త జనులకు విశ్రాంతి అవసరమా కాదా? ఏమండి, సమస్త జనులకు విశ్రాంతి అవసరమనే సంగతే ఇక్కడ మనకు అర్థమవుతుంది. అసలు విశ్రాంతి అంటే ఏంటి? ఏమండి, విశ్రాంతి అనగానే రెస్ట్ అనుకుంటున్నారు చాలామంది. విశ్రాంతి అనుకోగానే మనుషులు రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి విధానంలో అనుకుంటున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్రాంతిని గురించి ప్రియులార హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో ఉంటుంది. విశ్రాంతి యొక్క విధానం ఏంటో ఒక్కసారి ఒక వచనం చదువుకుందాము. చూడండి, బైబిల్ గ్రంథాన్ని తెరచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ప్రియులారా 4వ అధ్యాయము మొదటి వచనము నుండి చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా, ఆయన యొక్క విశ్రాంతి అన్నాడు అక్కడ. ఏమన్నాడు అది? విశ్రాంతి అంటే ఏంటి? ఆయన యొక్క విశ్రాంతి. ఆయన యొక్క విశ్రాంతి అంటే దేవుని యొక్క విశ్రాంతి. దేవుని యొక్క విశ్రాంతి ఎక్కడుంది? దేవుని యొక్క విశ్రాంతి అని అంటాడు ప్రవేశిస్తామనే వాగ్దానం ఇంకా నిలిచి ఉంది అని అంటాడు. అంటే ఇప్పుడు విశ్రాంతిలో ప్రవేశించటం అనేది ఒక వాగ్దానం. ఏంటది? ఒక వాగ్దానం. ఎవరికిది వాగ్దానం? ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి మనిషికి వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలి అనేటువంటిది. ప్రియులారా, ఇంకా మీరు అధ్యాయం అంతా చదివితే అవే మాటలు మనకు కనబడతాయి. విశ్రాంతి అనే మాటలే మనకు కనబడతాయి. మరొక వచనం చదవండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. మరొక విషయాన్ని చూడండి. వాక్య భాగములో 6వ వచనాన్ని మనము చదువుకుందాం. 6వ వచనం, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. చూడండి, అక్కడ సువార్త వినిన వారందరూ అవిధేయత చేత ఏం చేయబడలేదు? ఎక్కడ? విశ్రాంతిలో. అంటే ఈ విశ్రాంతిలో ప్రవేశించాలంటే సువార్త వినాలి. సువార్తకేం కావాలి? విధేయత చూపించాలి, లోబడాలి అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక ఆ అధ్యాయం అంతా కూడా దాని గురించే చెప్పబడింది. కాబట్టి ఇక్కడ విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు అనంటే వాగ్దానము చేయబడిన విశ్రాంతి. ఇది వాగ్దానము చేయబడిన విశ్రాంతి అంటే ఎక్కడ దొరుకుతుంది? అది పరలోకంలోనే కదండి మనకు దొరికేది. ఇక్కడ ఉండగా విశ్రాంతి ఎక్కడుంది మనకి? భూమి మీద ఉండగా మనిషికి విశ్రాంతి ఉందా? లేదండి. భూమి మీద ఉండగా మనిషికి విశ్రాంతి లేదు. ఈ భూమి మీద ఉండగా మనిషికి విశ్రాంతి లేదు కనుక దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఈ మనుషులందరికీ ఒక వాగ్దాన సంబంధమైన విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఎక్కడుంది చెప్పండి? పరలోకములోనే విశ్రాంతి ఉందండి. ఒక మాట మనము చూద్దాం. ప్రకటన గ్రంథం అనుకుంటాను, ఒక మాట చదువుకుందాం. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. దైవ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే
ప్రకటన గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఒక్కసారి ఆ మాటను మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము దేవుని వాక్యములో 14వ అధ్యాయము 13వ వచనం నుండి చదవండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే. ఈ మాట చూడండి. వారు తమ ప్రయాసములు మాని ఏం పొందుతారట? వారు తమ ప్రయాసములను మాని ఏం పొందుతారు? విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చాలండి. ఇక్కడ యోహాను గారు ఒక గొప్ప దర్శనాన్ని పొందుతున్నాడు. ఆ దర్శనములో ప్రియులారా మాట్లాడుతున్నటువంటి ప్రభు మాటలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుము అని ఎవరికి చెబుతున్నారు ఈ మాట? యోహాను గారికి ప్రభు చెబుతున్నాడు. ఎప్పటి నుండి మృతులైన మృతులు ధన్యులు. ఎందుకంటే వీళ్ళు యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారిగా, ఆయా జనాలలో నుండి వచ్చిన వారిగా 14వ అధ్యాయం అంతా మనకు కనబడుతుంది. ప్రియులారా, వీళ్ళంతా ధన్యులు. ఎందుకు ధన్యులంటే ప్రియులారా, పరలోకము నుండి చెప్పుచున్న స్వరం ఏమంటుందంటే, వారు తమ ప్రయాసములు మాని. ఏం మానుతున్నారు అంటే, ప్రయాస అనేది ఎక్కడుంది? భూమి మీదే మనిషికి ప్రయాస. భూమి మీదే మనిషికి ప్రయాస. తమ ప్రయాసములను మాని ఏం పొందుతున్నారు? విశ్రాంతి పొందుదురు అనే మాట మనం చూస్తున్నాం. ఎక్కడ విశ్రాంతి పొందేది? ఎక్కడ కాదు, పరలోకములో. వారి ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు. ఏమండి విశ్రాంతి ఇప్పుడు అర్థమైందా? విశ్రాంతి అంటే ఏదో పడుకోవటం కాదు, రెస్ట్ తీసుకోవటం కాదు. ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత ప్రభువుతో ఉండే ఆనందకరమైనటువంటి ఆ లోకములో మనము ఆయనతో కూడా జీవించే గొప్ప జీవితమే ఏం పొందటం? అది విశ్రాంతి పొందటం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయములో పిలుస్తున్న పిలుపు లోక సంబంధమైనదా, పర సంబంధమైనదా? పరలోక సంబంధమైన పిలుపది. ఈ లోక సంబంధమైనటువంటి ప్రియులారా విశ్రాంతి కాదు ఇది, పర సంబంధమైనటువంటి విశ్రాంతి. అక్కడ ఇక దప్పిక ఉండదు, ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఎండ ఉండదు, వర్షం ఉండదు. ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి శరీరానికి కావలసినవన్నీ కూడా అక్కడ ఉండవు. అక్కడ ప్రభువుతో నిత్యము ఆనందంతో ఉంటాము కనుక అది మనకు విశ్రాంతి స్థలం. ఇప్పుడు ఆ విశ్రాంతి స్థానమునకు మనము వెళ్ళాలి అనేది దేవుని కోరిక. అందుకే మనిషి భూమి మీద నీవు ఎన్నో రీతులుగా భారాన్ని మోసుకుంటున్నావు, రకరకాలైనటువంటి భారంతో బ్రతుకుతున్నావు. విశ్రాంతి ఒకటి ఉందనే సంగతి మరిచిపోయావు. కాబట్టి నీవు ఆ విశ్రాంతికి నువ్వు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అది పర సంబంధమైన విశ్రాంతి. అక్కడ నిత్యము విశ్రాంతి. ఇంకా మళ్ళీ అక్కడ పనులేమి ఉండవు. అక్కడ ఏమైనా ఉంటాయా పనులు? పరలోకంలో ఏమైనా పనులు ఉంటాయా? ఇంకేముండవు. ప్రభువుతో కూడా ఆనందిస్తూ ఆయన్ని మహిమపరుస్తూ అక్కడ మనం ఉంటాం. అక్కడే పనులేముండవు. ఇంకక్కడ ఏమంటే అప్పుడప్పుడు చిన్నపిల్లలు నిద్రపోయేటప్పుడు నవ్వుతూ ఉంటారు. చిన్నపిల్లలట నిద్రపోయేటప్పుడు నవ్వితేనట దేవుడట వాళ్ళని పూల తోటలోనట నీళ్లు పోపిస్తున్నట్టట. ఎక్కడ? ఏమంటే పరలోకంలో పూల తోటలు ఉంటాయా? పరలోకంలో ఉంటాయండి ఆ తోటలు? ఏమన్నా ఉండవండి. ఒకవేళ వాళ్ళు ఏడ్చారనుకో, నిద్దట్లో ఏడ్చారనుకో, ఆ నిద్దట్లో ఏడిస్తేనంట పని సరిగా చేయకపోతేనంట కొడతాడట అక్కడ. అందుకని వాళ్ళు నిద్రలో ఏడుస్తారట. కాబట్టి తెలుసుకోండి, పరలోకంలో ఇంకా మనకి ఏ పని ఉండదు. తమ ప్రయాసములు మాని
ప్రయాసం ఎక్కడా? భూమి మీదే కదండి ప్రయాస. ప్రయాసలు అనేటువంటి భూమి మీదే. ఏ ప్రయాస పడినా, అది ఉద్యోగమా, అది కూలి పనా, అది చదువా, లేకపోతే మరొకట, ఈ ప్రయాసాలన్నీ భూమి మీదే. ఈ ప్రయాసాలన్నీ మాని మనం పరలోకానికి వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో పిలుస్తున్న పిలుపు పరలోక సంబంధమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన ఏ పిలుపు? ఏ పిలుపు అండి? పరలోక సంబంధమైన పిలుపు. కాబట్టి యేసుక్రీస్తు వారు పిలిచే ఏ పిలుపైనా పరసంబంధమైన దాన్ని బోధించటానికి పిలుస్తాడు, పరలోకానికి చేర్చటానికి పిలుస్తాడే తప్ప ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆయన పిలవడు. అందుకే ఈ పిలుపు పరసంబంధమైన పిలుపిది, పరలోక సంబంధమైన పిలుపు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరూ ఆయన పిలుపుకు లోబడాలి, సువార్త వినాలి, సువార్తకు విధేయత చూపించాలి. రక్షించబడిన వారై వారు ఈ లోకములో తమ ప్రయాసములు మాని ఎక్కడికి వెళ్ళిపోవాలి? విశ్రాంతి పొందటానికి వెళ్ళిపోవాలి అని ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. అందరు ఇదే పనిలో ఉన్నారు కదండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఇదే పనిలో ఉన్నాడు. లోకములో ఏం సంపాదిద్దాం, లోకములో ఎలా జీవిద్దాం, లోకములో ఎలా సుఖపడదాం, లోకములో ఎలాగూ బ్రతుకుదాం అనుకుంటాడు. కానీ భూమి మీద మనిషికి సుఖం లేదు, భూమి మీద మనిషికి విశ్రాంతి లేదు. భూమి మీద మనిషి అనుకుంటాడు కానీ తను అనుకున్నంత ఆనందకరమైన జీవితం భూమి మీద లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆనందం తాత్కాలికమైన ఆనందమే. నిత్యానందం ఇక్కడ మనకు దొరకదు, లేదు కూడా లేదు. నిత్య ఆనందం మనకు దొరకాలంటే క్రీస్తును కలిగిన వారిగా, క్రీస్తును నమ్మిన వారిగా, క్రీస్తులో మృతి పొందేవారిగా ఈ లోకములో మనము ప్రియులారా మృతి పొందితే అప్పుడు మనము విశ్రాంతిలోనికి వెళతాం. అక్కడే మనకు రెస్ట్, అక్కడే మనకు విశ్రాంతి, అక్కడే మనకు ఆనందం, అక్కడే మనకు సంతోషం. భూమి మీద ఉన్న కాలములో ఎక్కడ మనకు సంతోషము లేదు. అందుకే ప్రభు, ప్రయాసపడుతున్నావు నువ్వు, కానీ దేనికి ప్రయాసపడుతున్నావు? దేనికి ప్రయాసపడుతున్నావు? నీ ప్రయాస దేనికోసం? కొన్నిసార్లు మన ప్రయాస వృధా అయిపోతుందంటాడు యెషయా గ్రంథంలో. ప్రియులారా, ఈ ప్రయాసలు కాదు. ఈ ప్రయాసపడి ఎంతకాలం నువ్వు భారం మోసుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటావు, నాశనం చేసుకుంటావు. ఇదిగో తిరిగిరా, నీకొక విశ్రాంతి నేను సిద్ధం చేశాను. ఆ విశ్రాంతిలోనికి మీరు వెళ్ళాలంటే నా యొద్దకే రావాలి అని ఒక గొప్ప పిలుపు ప్రపంచానికి ప్రియులారా 2000 సంవత్సరాల నుండి వినబడుతూనే ఉంది. ఇప్పటికీ వినబడుతూనే ఉంది ఆ పిలుపు. రండి రండి రండి. ప్రియులారా, లోక సంబంధమైనటువంటి పిలుపులలో ఎక్కడికెక్కడికో పరిగెత్తుతున్నాం మనం. కానీ యేసుక్రీస్తు పిలుపుకు మాత్రం మనం ఏం కావట్లేదట, లోబడటం లేదట. లోబడాలి అని అంటున్నారు. లోబడండి, లోబడండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రయాసలన్నీ వ్యర్థమే. భూమి మీద మీరు పడే ప్రయాస వ్యర్థం. అది మీ జీవితంలో ప్రతిదినము భారంగా మారిపోతుంది. ఎంతకాలం ఈ భారం మోసుకుంటూ బ్రతుకుతావు? ఎంతకాలం ఈ భారము గురించి ఆలోచన చేస్తూ బ్రతుకుతావు? ఏవండి, మనిషి జీవితం ఈ లోకములో ప్రతినిత్యము కూడా ఒక భారముతోనే ప్రయాణమై వెళుతుందండి. భారముతోనే మనిషి ప్రయాణం అవుతున్నాడు. ఏవండి, కుటుంబ భారం, పిల్లల భారం, భర్త భారం, భార్య భారం, ప్రియులారా ఇదిగో బంధువుల భారం, ఇలా అనేక రకాలైనటువంటి భారాలు మనిషి మోపుకుంటున్నాడు. కానీ విశ్రాంతిని గురించి ఆలోచించటం లేదట. విశ్రాంతిని గురించి ప్రియులారా ప్రభు చెప్పినప్పటికీ కూడా మనుషుడు సువార్తకు విధేయుడు కావటం లేదని దేవుడు బాధపడుతున్నాడు. ఎంత గొప్ప విషయం! ఒక్కసారి మీరు ఆలోచించండి. పగలంతా కష్టపడి పని చేసి ఒళ్ళు హోనమైపోయి అలసిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏం కోరుకుంటాడు చెప్పండి?
విశ్రాంతి కోరుకుంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటే ఇంటిలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ప్రియుల ఆలోచనలు, తలంపులు, రేపటి సంగతి ఏంటి, ఎల్లుండి సంగతి ఏంటి, ఈ ఆలోచనలతోనే మనిషి ప్రియుల మళ్ళీ కురింగిపోతున్నాడు. రాత్రంతా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు, కానీ రాత్రులు కూడా మన పడకల మీద మనకు నిద్ర పట్టటం లేదు. ఎందుకని భారము ఎక్కువైపోతుంది. అందుకే ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రియులారా ఈ భారము మన జీవితాలను విశ్రాంతికి వెళ్లకుండా చేస్తుంది. కనుక దేవుడేమన్నాడో తెలుసా? మీ భారము యెహోవా మీద మోపండి అన్నాడు. కీర్తనల గ్రంథం వాక్య భాగములో మనము చూడగలిగితే 55వ కీర్తన 22వ వచనం చదవండి ప్రియులారా. 55వ కీర్తన 22వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నీ భారం ఎవరి మీద మోపాలి? దేవుడున్నాడు అంతే. దేవుడిచ్చిన దానితో నేను అలా సంతోషంగా వెళ్ళిపోతాను. దేవుడిచ్చిన దానితో నేను ముందుకు వెళ్ళిపోతాను. నేను ఏం ఆలోచన చేసి, దేని గురించి ఆలోచన చేసి నేను ఏ రీతిగా నా జీవితాన్ని నేను సుఖవంతం చేసుకోగలను? నా ప్రభువు ఉన్నాడు. మన భారమంతా ఎవరి మీద వేయమంటున్నాడు? ఏవండి, ఇంత అభయం ఇచ్చేవాళ్ళు ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు కుటుంబాలలో ఇటువంటి పరిస్థితులను బట్టి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునేవారు మనకు కనబడతారు. ఏవండి, ఈ భారం నేను మొయ్యలేనండి, ఈ పిల్లల భారం, ఈ భర్త భారం, ఈ భార్య భారం నా వల్ల కావట్లేదండి అని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది భార్యలు ఆత్మహత్య, ఈ భారం మేము మొయ్యలేమండి అని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. దినదినము ఆలోచనలు చేస్తూ అప్పుల పాలైపోయి అప్పులు తీర్చలేక జీవితంలో ఎంతో వేదన చెందుతూ రాత్రి పగలు కష్టపడినా కూడా వారి జీవితం నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా ఏదో బ్రతుకుతున్నామన్నట్లుగా కొనసాగుతున్నారు. కానీ దేవుడు ఈ భూమి మీద మనకిచ్చిన భయం ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపుము. ఎంత భారమైన మోసేవాడు ఆయనండి. ఎందుకో తెలుసా ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. ఒక 2-3 కుటుంబములోనే భారం మొయ్యలేనని బాధపడుతున్న మనకు దేవుడు నీ భారం యెహోవా మీద మోపుము అని 800 కోట్ల మంది ఈ రోజున్నటువంటి ప్రజలందరి భారాన్ని నేను మోస్తానంటున్నాడంటే అది ఇంకెంత భారం? అది ఎక్కువ, ఇది ఎక్కువ? ఏవండి, దేవుడు మోసే భారం ఎక్కువ, మనం మోసే భారం ఎక్కువండి? ఏవండి, దేవుడు అంటున్నాడు నీ భారము, ఇదిగో ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్నేం చేస్తాడు? అవునండి, ఈ భూమి మీద నీ పరిస్థితి ఏంటి, నీ బాధ ఏంటి, నీ భారం ఏంటి, నీ పరిస్థితిలో నీకు వచ్చేటువంటి ప్రతికూలమైన సమస్యలేంటి? నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు మీద నేను ఆధారపడతాను, నా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటాను, ఆయన ఏ రీతిగా నడిపిస్తే నేను ఆ రీతిగా నడుచుకుంటానని ఒక భారం ఆయన మీదేసేయి, ఆయన మీద పూర్తిగా ఆనుకో, నెమ్మదిగా నిద్రపో, అన్నీ తొలగిపోతాయి. కానీ మనం ప్రియులారా అసలు దేవుడి మీద అసలు పూర్తిగా నమ్మకం ఉంచితేనేగా మనకు. మరొక మాట ఆయనే స్వయాన పలుకుతున్న మాట చూడండి ఒకసారి. అదే కీర్తన 18వ కీర్తన 19వ వచనం చూడండి. బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే 18వ కీర్తన 19వ వచనం ఒకసారి మనము చదువుకుందామండి. అమ్మ క్షమించండి 68వ కీర్తన 19వ వచనం చదవండి. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఏమండి, ఒకసారి ఆలోచించండి, ఎప్పుడెప్పుడు భరిస్తున్నాడట? అనుదినము ప్రతిరోజు మన భారమును ఎవరు భరిస్తున్నారు? నేను ఒక విషయం చెప్పనా, మనకు అర్థం కాని విషయం. అసలు మనం ఏమనుకుంటున్నామంటే, ఏమండి నా భారాన్ని నేనే మోస్తున్నానండి అని మనం అనుకుంటున్నాం. నేను చెప్పనా, మన భారాన్ని దేవుడు మోస్తున్నాడు.
మనకు అది అర్థం కాక ఈ భారాన్ని నేను మోస్తున్నాం అనుకోండి. నేను ఒక విషయం చెప్పిన, దేవుడు మీ భారాన్ని మీరే మోసేసుకోండి అని విడిచిపెట్టేశాడు అనుకోండి, అసలు భూమి మీద మనం ఒక క్షణం కూడా బ్రతకలేం. అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడు. ఒకనాడు మోషే అన్నాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నటువంటి ఆ యాత్రలో ఒక రోజున మోషే అన్నాడు, ప్రభువా వీళ్ళందరూ నేను కన్నానా ఏంటి, వీళ్ళందరూ నా మీదేసేవేంటి, నేను మొయ్యలేను ప్రభు వీళ్ళని, నా వల్ల కాదు అని వదిలేస్తాడు మోషే. దేవుడు అంటాడు, మోషే యెహోవా బాహువు తక్కువైనదా. ఏం అభయం అండి అది, ఏం ధైర్యం కలిగిన మాట అండి. మోషే నువ్వు మోస్తున్నావని నువ్వు అనుకుంటున్నావా? 6 లక్షల ఈ కాల్బలాన్ని ఐగుప్తు దేశము నుండి నేను బయటకు తీసుకొచ్చింది నీ మీద భారం వేయటానికి కాదు, వీళ్ళందరినీ ప్రతిరోజు నేను మోస్తున్నాను. ఆ విషయం నీకు తెలుసా? పగటి వేళ ఎండ దెబ్బైనను రాత్రి వేళ వెన్నెల దెబ్బైన తగులకుండా నేను మేఘస్తంభముగా అగ్ని స్తంభముగా రాత్రి పగల ఉండి వారు ముందుండి వారిని ఎత్తుకొని మోస్తున్నాను నేను అన్నాడు. ఎలా మోస్తున్నాడో తెలుసా ఆయన? ఒక గ్రద్ద తన పిల్లలను ప్రియులారా ఎత్తుకొనున్నట్లుగా ఆయన ఎత్తుకొని మోసాడట ఇశ్రాయేలీలను. మోయకపోతే వాళ్ళు ఎర్ర సముద్రం దాటుతారా? ఆయన మోసాడు, వీళ్ళందరి భారాన్ని మోసాడు. ప్రియులారా, ఈ రోజున మనం అనుకుంటున్నాం మన భారాన్ని మనం మోస్తున్నాం అనుకుంటున్నాం. లేదు, దేవుడు మోస్తున్నాడు మన భారాన్ని. దేవుడు తన పిల్లల భారాన్ని తన మీద వేసుకొని మోస్తున్నాడు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం చేయవలసింది ఒకటే, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవటం, ఆయన చెప్పినట్లుగా ప్రార్థన చేయటం, ఆయన చెప్పినటువంటి విధానములో మన జీవితాలు కొనసాగిస్తే ఆయనే మనల్ని నడిపించువాడు. ప్రియులారా, ఎంత గొప్ప అభయం ఇచ్చేవారు ఎవరున్నారు చెప్పండి ఈ భూమి మీద? నీ భారము యెహోవా మీద మోపుము అని అక్కడ భక్తుడు అన్నాడు. ఇక్కడ అన్నాడు, అనుదినము మా భారము ఆయనే భరిస్తున్నాడు. ఎవరు భరిస్తున్నాడు మన భారాన్ని? దేవుడు భరిస్తున్నాడు. మన ప్రాణం ఆయన చేతిలో ఉంది, మన దేహం ప్రియులార విధానం ఆయన చేతిలో ఉంది, ఈ లోకములో మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది. మన భారమంతా ఆయన భరిస్తున్నాడు. ఎంత భారం ఆయనకు పడిందో తెలుసా మన మీద? ఎందుకో తెలుసా? ఒక్కొక్కసారి మనమే ప్రశ్నిస్తాం కదా. మన పిల్లలు ఎప్పుడైనా మన మాట వినకుండా ఇంట్లో ఉండి తింటూ వాళ్ళు అలా ఉంటే, అరే అలా ఎందుకు తింటా, ఇక ఇంట్లో పడుకోవటమేనా, పని పాట ఏం చెయ్యవా అని అంటే, పెట్టనోళ్ళు ఎందుకు అన్నారు అనే పిల్లలు లేరా? ఏమండి, పెట్టనోళ్ళు పెంచనోళ్ళు ఎందుకు కన్నారు అని తల్లిదండ్రులు ప్రశ్నించట్లేదా? ఎంతవరకు పెడతాం, ఎంతవరకు కంట ప్రియులారు, ఎంతవరకు వారిని పోషిస్తాం? వాళ్ళు పెద్దవారై వారి వివాహాలు అయిపోయేంత వరకు కూడా వారి బాధ్యత మన మీద ఉంటుంది. ఆ బాధ్యత మనం ప్రియులర తీసుకుంటాం. ఇక పెళ్ళైన తర్వాత, భార్య వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పెద్ద వాళ్ళ చదువులు అన్నీ మోసేస్తామా? ఎందుకన్నారు మీరు నన్ను పెంచనోళ్ళు చదివించనోళ్ళు ఎందుకన్నారు అని అడిగే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితాలలో అదే మాట గనుక మనము ఆలోచించగలిగితే, మన పిల్లలే మనల్ని మాట అంటూ ఇన్ని విధాలుగా మనల్ని బాధ పెడుతున్నారు. ఏనాడైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మీ భారాన్ని నేను భరించను అని దేవుడే వదిలిపెట్టేశాడు అనుకో, ఏంటి మన గతి, ఏంటి మన స్థితి? ఎందుకు పనికిరాం? ఆరోగ్యం ఉంటుందా ఆయన మన భారాన్ని మోయకపోతే? శక్తి ఉంటుందా? బలం ఉంటుందా? ఆనందంగా బయటికి అడుగులు వేయగలమా? అడుగులు వేసుకుంటూ బయటికి వెళుతున్నామంటే, సజీవంగా మనం ఆనందంగా ప్రియులార సంతోషంగా శక్తివంతులుగా మనం బ్రతుకుతున్నామంటే ఈ భారాన్ని ఎవరు మోస్తున్నారు? దేవుడు మోస్తున్నాడు. ప్రతిదినము మనము తినటానికి సెలవిస్తున్నవాడు ఆయనే. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి? చదవండి ఒకసారి ఆ మాట. బైబిల్ గ్రంథములో, ప్రసంగి గ్రంథం, దేవుని వాక్యములో ప్రియులార ఎంత భారాన్ని ఆయన భరిస్తున్నాడో మనము ఆలోచించాలి ప్రియులారా. దేవుడిని మనము చాలా తేలికంచిన వేసుకుంటున్నాము, కానీ దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? చూడండి, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ భక్తుడు.
ఏమంటున్నాడు? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం చెప్పండి. ఎవరికి సాధ్యం అంటే, ఇప్పుడు మనం ఉదయం టిఫిన్ చెయ్యాలన్నా ఎవరి సెలవు కావాలి? మధ్యాహ్నం భోజనం చేయాలన్నా ఎవరి సెలవు కావాలి? రాత్రి భోజనం చేయాలన్నా ఎవరి సెలవు కావాలి? ఏవండి, మధ్య మధ్యలో ఫ్రూట్స్ తినాలన్నా ఎవరి సెలవు కావాలి? ఏంటి, మనం తినే ప్రతి వస్తువు వెనుక ఎవరి సెలవు ఉంది? దేవుని సెలవు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవ్వరికి సాధ్యం కాదు. నేను దేవుని సెలవు లేకుండా భోజనం చేసేసానండి అన్నాం అనుకో, అది అరగదు. అప్పుడప్పుడు చూడండి ప్రియులారా, భోజనం చేస్తాం, మంచి భోజనం చేసిన తెల్లారేసరికి ప్రియులారా పులితేపులు వస్తూ ఉంటాయి, అరగదు. కడుపు నొప్పి, డాక్టర్ దగ్గరికి వెళితే ఫుడ్ పాయిజన్ అయిపోయిందంటారు, అరగలేదంటారు. కారణం ఏంటి? ఏవండి అంటే, ఈరోజు ప్రియులర మనము తినుచున్న ఆహారము శరీరము లోపలికి వెళ్ళి అది అరుగుతుందంటే, అది మన యొక్క శరీరానికి శక్తివంతంగా మారుతుంది అని అంటే ఎవరి సెలవుతో జరుగుతుంది? దేవుని సెలవుతో జరుగుతుంది. దేవుడు ఏదైనా ఒకరోజు మర్చిపోతే నీ ముందు ప్రియులార చికెన్, మటన్ నువ్వు కోరుకున్నది ఏదున్నా కూడా తినలేవు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇవన్నీ ఒక్కొక్కటి మనం ఆలోచన చేస్తే మన భారాన్ని ఎవరు భరిస్తున్నారు? పరలోకమందున్న మన తండ్రి ఆయన, మన ఆత్మలకు తండ్రి కాబట్టే భరిస్తున్నాడు. ఆయన మనకు తండ్రి కాకపోతే మనల్ని ఎందుకు భరిస్తాడు? ఆయన మన తండ్రి కాబట్టి భరిస్తున్నాడు. అనుదినము ఆయన మా భారమును ఏం చేస్తున్నాడు? భరించుచున్నాడు అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ఇంతగా మనకు అభయమిస్తూ, మీరు ఈ లోకములో ఉన్నటువంటి వీటిని గురించి ఆలోచన చేస్తూ చింతపడుతూ మీ బ్రతుకులు నాశనం చేసుకోకండి అని అంటూ ఇంకొక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, బైబిల్ గ్రంథములో ప్రియులర మనము చూస్తే అక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి మాటను మనము చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆయన మిమ్మును గూర్చి, ఎవరు గుర్చండి? ఎవరు గుర్చి? ఆయన చింతంతా ఎవరి గురించి? ఆయన పిల్లలమైన మన గురించి చింతిస్తున్నాడా? అవునట. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇటువంటి అభయమైన మాటలు చదువుతూ ఉంటేనండి ఎంత ధైర్యం కలుగుతుందో తెలుసా మనకు? మీ చింత ఆయన మీద వేయండి. ఎందుకంటే మిమ్మల్ని మీ గురించి చింతించేవాడు ఒక ఆయన ఉన్నాడు. పరలోకంలో ఉండి మన గురించి ఏం చేస్తున్నాడట? ఆయన చింతిస్తున్నాడు. నా పిల్లల పరిస్థితి ఏంటి? నా పిల్లలు ఎలా ఉన్నారు? నా పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు? నా పిల్లలు నా మాటలు వింటున్నారా? నా వాక్యానికి లోబడుతున్నారా? నేను చెప్పినట్టుగా నడుచుకుంటున్నారా? లేక నేను చెప్పినటువంటి మాటలు విని వాళ్ళు నడుచుకొనక శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారా? నా పిల్లలు ఏడుస్తున్నాడు ఆయన, చింతపడుతున్నాడు ఆయన, దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే అండి, ఆయన మాట విడిచి మనము ప్రక్క దారి తొలగిపోతే తట్టుకోలేడండి. ఆయన తట్టుకోలేడు. మన తండ్రి, మన ఆత్మలకు తండ్రి ఆయన. ఏమండి, మొదటి మనుషుణ్ణి చేసినప్పుడే, మొదటి మనుషుడు దారి తప్పిపోయినప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడు. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆదికాండం, మనుషులందరూ కూడా తమ తమ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నప్పుడు, పాపములో వారు బ్రతుకుతున్నప్పుడు వారిని చూచి ఆయన హృదయములో నొచ్చుకున్నాడని వ్రాయబడింది. వాళ్ళ తలంపులు పాడైపోయినప్పుడు, వారి ఆలోచనలు పాడైపోయినప్పుడు, భూమి మీద వారు ప్రియులారా ఆ చెడుతనాన్ని గొప్పదిగా చేస్తున్నప్పుడు దేవుడు హృదయములో ఏం చేశాడు చెప్పండి? నొచ్చుకున్నాడు. వేదనుంది ఆయనకు తన పిల్లల మీద. తన పిల్లలు దారి తప్పిపోతే ఒప్పుకోలేడు ఆయన, సహించలేడు. తన పిల్లలు ఆయన యొక్క మాటలకు విధేయులుగా ఉంటే ఆయన సంతోషిస్తాడేమో కానీ అవిధేయులైతే ఆయన ప్రియులను తట్టుకోలేడు. మీరు ఆది కాండము నుంచి
మొదటి జంటను చేసిన దగ్గర నుంచి, మనుషులను చేసిన దగ్గర నుంచి చూడండి, ఎవరు తప్పులోనికి వెళ్ళిపోయినా బాధపడుతూ వచ్చాడు ఆయన, చింతిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు హెచ్చరిక చేసిన వారు ఆయన మాట వినకపోతే కోపపడుతూ వచ్చాడు ఆయన మారతారని. ఒకవేళ వారు మారతారేమోనని ఆయన కొన్ని సంవత్సరాలు ఎదురు చూచాడు. అంత మాత్రమే కాదు, వారు తిరిగి వస్తారని తన ప్రవక్తలను కూడా వారి దగ్గరకు పంపించాడు. ఎందుకు ఆయనకి అంత బాధ్యత? ఏంటి ఆయనకి? ఎందుకు మన మీద అంత బాధ్యత? మన దగ్గరకు ప్రవక్తలను ఎందుకు పంపించాలి? ఎందుకు వాక్యాన్ని మనకు బోధించాలి? ఎందుకు సత్యాన్ని మనకు తెలియచేయాలంటే, మనం ఆయన పిల్లలము గనుక, ఆయన మన తండ్రి కనుక ఆయనకు బాధ్యత ఉంది. అందుకే అంటాడు, ఈ లోకములో మీకు ఏమి అవసరమో మీరు అడగక మునిపే ఆయనకు ముందే తెలుసు అన్నాడు. ఎలా తెలుసు? ఏవండి, ఒకసారి చూడండి ఆ మాట కూడా. బైబిల్ గ్రంథములు ప్రియులారా, మనము చూడగలిగితే మత్తయి సువార్తలు ప్రియులారా వ్రాయబడినటువంటి ఆ విషయాలను ఒక్కసారి ఆలోచన చేద్దాం. 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మనకిస్తున్న అభయం ఒక్కసారి మీరు 31వ వచనము నుండి చదవండి. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకొందుము అని ఏం చేయొద్దంటున్నాడు? చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి, ఇవన్నీ మనకు కావాలని. ఏంటవి? ఏం తిందాము, తిండి గురించిన ఆలోచన, ఏం త్రాగుదాం, నీళ్ల గురించిన ఆలోచన, ఏమి ధరించుకుందాం, వస్త్రాలను గురించిన ఆలోచన. ఇదేనా నీ జీవితంలో అంతా? ఇక నీ బ్రతుకంతా ఇదేనా? ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం. నువ్వేం తినాలో, నువ్వేం త్రాగాలో, నువ్వేం ధరించుకోవాలో మనకంటే ముందే తెలిసినవాడు కనుక అన్నీ ముందు రెడీ చేసేసాడు కదండి. భూమి మీద ముందు అన్నీ రెడీ చేసినాక మనిషిని చేసింది. భూమి మీద మనిషికి కావలసినవన్నీ రెడీ చేసిన తర్వాతే కదా మనిషిని చేసింది. ఆయనకి ఏమేం కావాలో, ఒకవేళ దేవుడు, నేను ఒక్కొక్కసారి ఆలోచన చేస్తాను, సృష్టిలో ఇన్ని చేశాడు కదా, ఇన్ని చేశాడు మానవులకి ఇవ్వటానికి, మానవుడు బ్రతకటానికి, మానవుడు సంతోషంగా ఈ లోకములో జీవించటానికి. ఈ సృష్టిలో చేయబడిన ప్రతి పదార్థం ఆయన వలనే కదా వచ్చింది. ప్రియులారా, ఒకవేళ దేవుడు ఏ ఒక్కటైనా మరిచిపోయింటే ఏంటి మన పరిస్థితి? చేయకుండా ఒకవేళ దేవుడు అన్నీ చేసి గాలిని చేసి చేయలేదనుకోండి, గాలిని చేయటం మర్చిపోయాడు అనుకోండి దేవుడు, ఎలా ఉండేది మన పరిస్థితి? అసలు భూమి మీద మనం బ్రతికే అవకాశం ఉందా? ఉనికి ఉందా? లేదు కదండి. దేవుడు అన్నీ చేసి ఆహారం ఇవ్వటం మర్చిపోయాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? దేవుడు సృష్టిలో అన్నీ చేసి నీళ్ల విషయం మర్చిపోయాడు అనుకోండి, ఏంటి మన పరిస్థితి? చూసారా ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో మన మీద మన తండ్రి. ప్రియులారా, గమనించండి, తన పిల్లలకు ఏది కావాలో ఆయనకు ముందే తెలుసు. మనం పిల్లల్ని విడిచిపెట్టి ఎప్పుడైనా ప్రియులారా మనం విజయవాడ సిటీకి వెళ్ళామనుకోండి, వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ప్రియులారా పిల్లలు ఉన్నారు అనే ఒక విషయం మన మనసుకు వస్తుందా రాదా? మన సిటీకి వెళ్ళినప్పుడు ఏదైనా ఆహార పదార్థాల దగ్గర, లేకపోతే ఎక్కడైనా వస్త్రాల దగ్గర, లేకపోతే ఎక్కడో ఒక షాపు ప్రియులారా షాపింగ్ మాల్లోనే ఉన్నాం అనుకోండి, మనకు వెంటనే మన ఇంటి దగ్గర పిల్లల జ్ఞాపకం వస్తారా రారా? తప్పకుండా వస్తారు. ముందు అసలు జ్ఞాపకం వచ్చేదే వాళ్ళు. మనం కొన్నిసార్లు చూడండి, ఏవో సరుకులు తీసుకోవటానికి వెళతాం, కానీ ఆ సరుకులు మర్చిపోతాం, కానీ పిల్లల సంగతులు మర్చిపోతామా? ఇదైతే మా బుడ్డోడుకు బాగుంటుంది, ఈ షర్ట్ అయితే, ఈ గౌన్ అయితే మా పాపకి చాలా బాగుంటుందండి, మా బాబుకి ఈ ఆడుకునే వస్తువు అంటే చాలా ఇష్టం అండి. వాడు అడిగాడా మనల్ని తెమ్మని? అడగలేదు. అడగకపోయినా వారికి ఏది అవసరమో, వారికి ఏది కావాలో, వారిని ఎలా సంతోష పెట్టాలో శారీరకంగా కన్నా నువ్వు నేనే ఆలోచన చేస్తున్నప్పుడు పరలోకపు తండ్రి మనకి ఏది కావాలో ఆలోచించకుండా ఇవన్నీ చేశాడు అనుకుంటున్నారా?
ప్రియులారా, ఇవన్నీ చేశాడు ఆయన. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని ఏం చేయొద్దన్నాడు? చింతించకండి అన్నాడు. చింతించకండి అని అంటూ దానికి ముందు కొంతమందిని మా ప్రియులారా మన ముందు పెట్టాడండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు. చదవండి, ఆ వచనం కూడా చదువు, 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఏవండి, ఆలోచించండి. ఇక్కడ ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. ఆకాశ పక్షులను చూస్తాం, ఏం వస్తుంది మనకి చెప్పండి? వాటిని చూస్తే ఏమొస్తుంది? కొంగను చూసామనుకో, వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది కొంగ మాంసం బాగుంటుందంటండి. ఇదేగా మనకు జ్ఞాపకం వచ్చేది. ఏమండి, ఆకాశ పక్షులను చూడగానే ఎప్పుడు కోసుకు తిందామా, ఏ మాంసం బాగుంటుందని ఆలోచన చేస్తాం మనం. దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూచి పాఠాలు నేర్చుకోండి అన్నాడు. ఒక్కసారి చూడండి, అవి ఏమైనా పంట వేస్తాయా, నూర్చుతాయా, నీళ్ళేమైనా పెడతాయా, కొట్లలో ఏమైనా సమకూర్చుకుంటాయా? లేదే. ఏవండి, ఒకసారి మీరు గమనించండి. ఆకాశ పక్షులను చూస్తే అవి ఎక్కడ పంట వేయవు, ఎక్కడ వాటికి ఒక ఎకరం పొలం ఉందా? ఏవండి, మా ఊర్లోనండి మా ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నామండి, చాలా 10,000 రూపాయలతో ఒక మంచి జాతి కుక్కను కొన్నామండి, మా కుక్క పేర మేము ఒక ఎకరం పొలం రాసామన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? చెప్పండి, ఉంటారా? రాయాలా దానికి ఒక ఎకరం పొలం? రాయాలా? అవసరం లేదండి. ప్రియులారా, నువ్వు తిన్నా తినకపోయిన టయానికి దానికి ఏం పెడతావు? అమ్మో, కుక్క సంగతి మర్చిపోయాం మనం. వెంటనే నువ్వు తిన్నా మాంసం, నువ్వు తిన్నా తినకపోయినా దానికి మాత్రం పెడతాం. ఎందుకని? ప్రియులారా, దాని విధానం అది. అందుకే అది చూడండి ఎంత దర్జాగా బతుకుతాయో. నాకు ఈరోజు అన్నం లేదు అని ఏమన్నా చింతిస్తాయా? ఈరోజు నీళ్లు లేవు ఏమన్నా ప్రియులారా అవి ఏమన్నా బాధపడతాయా? ఆకాశ పక్షులను చూడండి, అవి పైన ఎగురుతున్నాయి, అవి కొట్లలో కూర్చుకోవు, పంట వేయవు, పంటను సమకూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీరు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏదో ఒక మార్గం దేవుడు మీకు చూపించడా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఇవన్నీ మనుషుల యొక్క జీవితాలలో, చదువులలో కానీ, వారి ఉద్యోగాలలో కానీ, వారి యొక్క పంట పొలాలలో కానీ నిజంగా ఇంతగా దేవుడు సహాయపడుతూ మనల్ని పోషిస్తున్న సంగతి మనం మర్చిపోతున్నాం. దేవుడు ప్రియులారా, భూమి ఉంది మనకు, భూమి మీద వర్షం కురిపించకపోతే మన గతేంటి? భూమి యొక్క నేలలో సారము లేకుండా మనం వేసిన విత్తనాలు ఫలించకపోతే మన గతేంటి చెప్పండి? నా పిల్లలు వాటికంటే శ్రేష్ఠులు కాబట్టి నా పిల్లలకు ఆహారం ఇవ్వాలి. ఆయనకు అన్నీ తెలుసు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఇదిగో అవి చూడండి, ఏ రోజు మాకు వస్త్రం ఏమైనా బాధపడతాయా, చింతిస్తాయా, దుఃఖపడతాయా? మాకు తిండి లేదు, మాకు నీళ్లు లేవని ఏమైనా బాధపడతాయా? బాధపడవే. వాటికంటే శ్రేష్ఠులు మీరు. ఎందుకు మీరు చింతపడుతున్నారు అని అంటున్నాడు. ఎందుకు మీరు చింతిస్తున్నారు? అన్యజనులు ఆ విధంగా వారు చింతిస్తారు, ఇవన్నీ మీకు కావాలనని మీ తండ్రికి తెలియను అన్నాడు. తెలుసు కదా. ఇప్పుడు చెప్పండి, మన తండ్రికి తెలుసు కాబట్టే మన విషయంలో ఆయన చింతిస్తున్నాడా, చింతించట్లేదా? ప్రియులారా, మనం అనుకుంటున్నాం దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడు అసలు చూస్తున్నాడా లేదండి నా బాధలో, దేవుడు చూస్తున్నాడా లేదండి నా కష్టాలని మనం అనుకుంటున్నాం. ప్రియులారా, దేవుడే చూడకపోతే ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద బ్రతికే హక్కు మనకు లేదు. హక్కే లేదు మనకు భూమి మీద బ్రతికే హక్కు. ఆయన చూస్తున్నాడు కాబట్టే బ్రతుకుతున్నాం, ఆయన చూస్తున్నాడు కాబట్టే తింటున్నాం, ఆయన చూస్తున్నాడు కాబట్టే జీవించగలుగుతున్నాం, ఆయన చూస్తున్నాడు కాబట్టే ఆయుష్ కలిగి ఉన్నాం. మీ తండ్రి మీ గురించి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఎవరి మీద ఏమంటున్నాడు? ఆయన మీద వేయండి.
ఇంతగా దేవుడు ఈ భూమి మీద మనకు అన్నీ ఇచ్చి అన్ని విధాలా మనకు సహాయం చేస్తూ అన్ని విధాలా మన భారాన్ని భరిస్తూ ప్రియులారా, మనిషి జీవితములో దేవుడు తీసుకురాని, దేవుడు ఇవ్వని, దేవుడు ప్రియులారా ఏమాత్రము కూడా ఇష్టపడని ఒక భారాన్ని మనిషి తన మీద వేసుకున్నాడు. అదేంటంటే పాపం. అది దేవుడిచ్చిందా? పాపం అనే దేవుడిచ్చిందండి? కాదే. లోకములో దేవుడు మొట్టమొదటి మనిషిని చేసినప్పుడు పాపిగా చేశాడా? లేదే. ఆయన పరిశుద్ధుడు గనుక చేయబడిన మనిషిని కూడా పరిశుద్ధునిగానే చేశాడు ఆయన. అందుకే వారికి మహిమగా చేశాడు వాళ్ళని. ఆయన పోలికరిచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు. నా పిల్లలు చెడు అనేది వారి మనసులోనికి రాకూడదన్నాడు. అనుకున్నాడు, వారిని మంచివారిగానే చేశారు, కానీ చెడు అనేది వాళ్ళలోనికి లేదు. ఈ చెడు అనేది మనిషి తెచ్చుకున్నాడు, ఈ పాపము తెచ్చుకున్నాడు. ఈ పాపాన్ని బట్టి దినదినము మనిషి ఏమైపోతున్నాడు తెలుసా? కురింగిపోతున్నాడు. భారం ఎక్కువైపోయింది. పాప భారం ప్రియులారా మనిషి జీవితాన్ని ఈ లోకములో దేవునికి కాకుండా చేస్తుంది, దేవుని యొద్దకు వెళ్లకుండా చేస్తుంది, దేవునితో సంతోషంగా బ్రతికే అవకాశం లేకుండా చేసింది. పాపము మనిషిని దూరం చేసింది, దేవునికి దూరం చేసింది. అందుకే తండ్రి బాధపడుతున్నాడు. మీ పాపములు ఇదిగో నాకు మీకు అడ్డుగా వచ్చాయి అని అన్నాడు. అవి నన్ను దూరం చేశాయి. ఆ భారాన్ని తీసివేయటానికి ఒక మార్గం నేను ఏర్పాటు చేశాను కదా. రండి ఆ మార్గంలోనికి అని ఒక గొప్ప పిలుపు పిలుస్తున్నాడు. సమస్త జనుల దగ్గరికి వెళ్ళిపోయింది ఈ భారం. ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతున్న భారము లోక సంబంధమైంది కాదు. అది మన జీవితంలో తన పిల్లలకు ఏది అవసరమో దేవుడన్ని ముందే సిద్ధం చేసేశాడు. అన్నీ ఇచ్చేస్తున్నాడు ఆయన. ఇస్తాడు, చచ్చిపోయేదాకా ఇస్తాడు. కానీ మనిషి హృదయములో దేవునికి ఇష్టము కానిది, దేవుడు పెట్టనిది, దేవుడు కోరుకోనిది, దేవుడు రాకుండా నా పిల్లలను కాపాడుకోవాలని అనుకున్నది ఒకటి మనిషిలోనికి వచ్చేసింది. అదే పాపం, దేవుని మాట వినకపోవటం, అదే అవిధేయత, అదే లోబడకపోవటం. అది మనిషిలోకి వచ్చింది. ఇది దినదినము ఏమైపోతుంది చెప్పండి? ఎక్కువైపోతుంది. భారం ఎక్కువైపోతుంది. ప్రభువు పిలుస్తున్నాడు, ఎంతకాలం ఈ భారంతో బ్రతుకుతావు? ఎప్పుడు నువ్వు చనిపోతావో నీకు తెలియదు కదా, ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు కదా. నీ జీవితంలో మార్పు చెందవా? ఇదిగో నీ మార్పు కోసం నేను ఎదురు చూస్తున్నాను. లోబడనల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. రండి, మీ భారాన్ని తీసివేసుకోండి, మీకు విశ్రాంతి రెడీగా నేను సిద్ధం చేస్తాను. ఎంత ఉన్నతమైన మాట ఆయన పలుకుతున్నాడు. ఇది భూ సంబంధమైన పిలుపు కాదండి. ఇది ఏ సంబంధమైనది? పరలోక సంబంధమైన పిలుపు, నిత్య జీవానికి సంబంధించిన పిలుపు. ఆ పిలుపు కోసమే ఈ రోజు వరకు ప్రియులారా దేవుడు ఈ లోకములో ఈ యొక్క పరిస్థితులన్నిటిని కూడా ఆయన ప్రియులారా ఆయన చిత్తములో ఉంచుకొని ఇంకా ఆయుష్నిస్తూ, ఇంకా ఆరోగ్యం ఇస్తూ, ఇంకా దినాలు పొడిగిస్తూ, ఇంకా సంవత్సరాలు ప్రియులారా మన ముందు ఉంచుతూ ఆయన ఎందుకు మన జీవితాల మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే, ఒక్క క్షణంలో ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ చంపేయాలనుకోండి, చంపేయలేడు దేవుడు. ఒక్క క్షణంలో ఏమండి, ఒక్క క్షణంలో ఈ భూమిని తీసేయాలి అనుకుంటే తీసేయలేడా దేవుడు? తీసేస్తాడు ఒక్క క్షణంలో. మరి ఎందుకు దేవుడు ఉంచుతున్నాడు అనంటే, నీ మార్పు కోరి ఆయన పిలుపుకు నువ్వు ఈ రోజైనా లోబడతావు, ఈ క్షణమైనా లోబడతావు. అందుకే ఆయన క్రీస్తు రాకడను కూడా ఆలస్యం చేస్తుంది కూడా. అందుకే ప్రియులారా, క్రీస్తు రాకడను కూడా ఆలస్యం చేస్తుంది. అందుకే ఇదిగో ఈ రోజు వరకు ఆయన పిలుపు ఎంత వేగంగా వెళ్ళిపోతుందో తెలుసా అండి? నేను ఒక విషయం చెబుతాను. భూమి మీదండి అన్నిటికంటే బహు వేగముగా పరిగెత్తేది ఒక్కటేనండి, ఆయన వాక్యం. అంత వేగంగా ఎందుకు పరిగెత్తుతుంది?
చూడండి, ఒకసారి ఆ మాట చూడండి. కీర్తనల గ్రంథం ఎంత వేగంగా దేవుడు పరిగెత్తే అవకాశాన్ని ఈ వాక్యానికి ఇచ్చాడో వాక్యములో చూద్దాం. 149వ కీర్తన. ప్రియులారా, వాక్యములో మనము చూడగలిగితే 147వ కీర్తన, క్షమించండి, 147వ కీర్తన వాక్యములో మనము చూడగలిగితే ప్రియులారా 15వ వచనాన్ని మనము చదువుకుందాం. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా. అంత అవసరం ఏంటి? వేగంగా పరిగెత్తాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఏవండి, మనము ఒక స్థలము నుంచి మరొక స్థలానికి ఎవరినైనా పంపిస్తూ తొందరగా వెళ్ళి ఈ వార్తలకు చెప్పండి అని అన్నాం అనుకో, దాని అర్థం ఏంటి? తొందరగా చెప్పండి, వెళ్ళి ఆ వ్యక్తికి త్వరగా చెప్పండి అంటే లేటు చేస్తే ఏదో ప్రమాదం ఉంది గనుక తొందరగా వెళ్ళి చెప్పరా, తొందరగా వెళ్ళి చెప్పు అని కొన్నిసార్లు మనము ఏదైనా ఒక మాట మన పిల్లలకు చెప్పి పంపిస్తాం. తొందరగా వెళ్ళి, ఎక్కడ ఆగొద్దు, అవసరమైతే పరిగెత్తు. ఎందుకు పరిగెత్తమంటున్నాం? ఎందుకు వేగంగా వెళ్ళమంటున్నామంటే వేగంగా వెళ్ళకపోతే నష్టం జరిగే అవకాశం ఉంది గనుక. ఇప్పుడు వాక్యము బహు వేగంగా ప్రపంచంలో పరిగెత్తుతుందంటే కారణం ఏంటి? ఏవండి, ఎంతోమంది క్షణం చచ్చిపోతున్నారు, మరణిస్తున్నారండి. ఎంత వేగంగా మరణం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందో తెలుసా? ఎంత వేగంగా వెళ్ళిపోతుందో తెలుసా? ప్రియులారా, ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్పటం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రపంచములో లక్షలాది మంది మరణించారు. ఇక్కడ మనం కూర్చున్నాం సజీవంగా ఇక్కడ కూర్చున్నామే. ఇక్కడ నేను నిలబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట మనుషులు చచ్చిపోతూనే ఉన్నారు. అంటే మరణము ఎంత వేగంగా మనుషుల దగ్గరికి వెళుతుందో ఆ మనుషులు మరణించక ముందే బహు వేగంగా వాక్యం ఏమైపోవాలి, వాళ్ళ దగ్గరికి పరిగెత్తాలి. అందుకే బహు వేగముగా వాక్యం ఏమవుతుంది? పరిగెత్తుతుంది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఒక గంటలోనే ఎంతమంది మరణమైతే మన గంట ఎప్పుడు, మన నిమిషం ఎప్పుడు, మన క్షణం ఎప్పుడో మనకు తెలుసా? తెలియదు. అందుకే వాక్యం ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళాలి. వాక్యం ప్రతి వారి దగ్గరకు చేరాలి. ప్రతి ఒక్కరూ కూడా వారి భారాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు రావాలి. వాగ్దాన ఫలమైన విశ్రాంతిలో వీళ్ళు చేరాలి. ఆ నిత్య జీవం పొందాలని నేటి వరకు ఎంత విధానములు సువార్తికుల ద్వారా, ప్రియులార పత్రికల ద్వారా, టీవీల ద్వారా అనేక రకాలైనటువంటి ప్రియులార విధానాలలో వాక్యము బహు వేగంగా పరిగెత్తుతుంది. ఎందుకు ఇంత వేగంగా పరిగెత్తాలంటే మనిషి చావు ఎప్పుడు మనిషికి తెలియదు. ఏ గంటలో మన మరణము మనకు తెలియదు. ఆరోగ్యంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు ప్రియులారా, మన జీవితంలో అన్నీ ఉండొచ్చు. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి వస్త్రం, ఎన్నో ఉండొచ్చు. కానీ మరణము వచ్చి పిలవగానే ఆగు, రేపు వస్తాను అనే అవకాశం మనకుందా? ఒక గంట ఆగు అనే అవకాశం ఉందా? లేదండి. ఎంత వేగంగా పరిగెత్తుతున్న మరణం మనిషిని చేరుతూ ఉండగా ఆ మరణము మనిషి దగ్గరికి వెళ్ళక మునిపే ఆ మనిషి వాక్యానికి లోబడాలని వారి మధ్యకు మరణము కంటే వేగంగా వాక్యం ఏమవుతుంది? పరిగెడుతుంది. ఇది మనం అర్థం చేసుకోకపోతే చాలా నష్టపోతాం ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు, నా యొద్దకు వస్తేనే మీకు విశ్రాంతి, నా యొద్దనే మీకు విశ్రాంతి, నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు చేరగలరు. రండి నా దగ్గరకు. భూమి మీదకు వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. నేను శరీరధారిగా వచ్చి మానవులందరి కొరకై చేయవలసినటువంటి రక్షణ త్యాగమంతా నేను చేశాను. ఇంకా ఎంతకాలం లేటు చేస్తారు? మీకు వినబడుతుంది, లోబడండి, రండి.
ఆ విశ్రాంతి పొందుకోండి అని ఈ రోజు వరకు కేకలు వేస్తుంది ఈ మాట. ఈ రోజు వరకు ప్రపంచమంతా ప్రియులారా పరుగులు తీస్తూ కేకలు వేస్తుంది ఈ మాట. రండి, మీ భారాన్ని తీసివేసుకోండి, మీకు విశ్రాంతి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా. విశ్రాంతి మీ కొరకు సిద్ధపరచబడింది. అందుకేనండి యేసుక్రీస్తు వారు ఈ విషయంలో ఎంతగా ప్రియులారా జాగ్రత్త తీసుకున్నాడంటే, ఒక రోజున యేసు ప్రభు దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి అన్నాడు, ప్రభువా, నేను నిన్ను వెంబడించాలనే కోరిక ఉంది నాకు, నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నిన్ను వెంబడిస్తాను, కానీ నాకు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే నా తండ్రి చచ్చిపోయాడనే వార్త అందింది. నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను, అప్పుడు నీతోనే ఇక వెంబడిస్తాను అంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? వద్దు, వెళ్ళొద్దు. అదేంటండి? నిజంగా అండి, ఏ డిపార్ట్మెంట్లోనైనా చూడండి ప్రపంచంలో, తండ్రి చనిపోయాడు అని అంటే తప్పకుండా సెలవు ప్రకటిస్తారా, ప్రకటించరా? ఏవండి? కానీ యేసుక్రీస్తు డిపార్ట్మెంట్లో లేదది. లేదండి, సేవా డిపార్ట్మెంట్లో లేదండి అది. ప్రపంచ చరిత్రలో ఏ విషయంలోనైనా ఎక్కడైనా నువ్వు ఉండు, మా నాన్న చనిపోయాడు అనగానే సెలవు ఇచ్చేస్తారు. చనిపోయాడు కాబట్టి ఇచ్చేస్తారు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గర అది లేదండి. నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానంటే ప్రభు అన్నాడు, అయ్యా, నీ తండ్రిని పాతి పెట్టుకొని రావటం కాదు, నీ తండ్రిని పాతి పెట్టేవాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళు పాతి పెట్టుకుంటారు. చనిపోయాడు కదా మీ తండ్రి, వాళ్ళు పాతి పెట్టేస్తారు. నీవు నన్ను వెంబడించు అన్నాడు. ఎందుకో తెలుసా? నీవిక్కడ నుంచి బయలుదేరి నీ తండ్రి దగ్గరికి వెళతావు, నీ తండ్రిని చూస్తావు, అక్కడ ఒక రోజు ఉంటావు, ఆ తర్వాత నీ తండ్రిని పాతి పెట్టుకునే కార్యక్రమంలో ఉండిపోతావు. నువ్వు వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టుకొని మళ్ళీ నువ్వు నా దగ్గరకు వచ్చే లోపు ఈ ప్రపంచంలో ఎంతమంది మన చుట్టూ చచ్చిపోతారు తెలుసా? కాబట్టి వాళ్ళకు వాక్యం వినిపించాలి, మనం వాళ్ళని కాపాడాలి, నరకానికి వెళ్లకుండా వారిని విడిపించాలి. కాబట్టి సెలవద్దు, నువ్వు నన్ను వెంబడించేసి అన్నాడు. అంటే ఒక వ్యక్తి నరకానికి వెళ్ళటం దేవునికి ఏమాత్రము ఇష్టం లేక ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. నువ్వు నన్ను వెంబడించు, టైం లేదు. నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి పాతి పెట్టుకుని వచ్చేలోపు మన చుట్టూ ఎంతోమంది మరణిస్తారు. వాళ్ళకి మనము సువార్తను చెప్పాలి. ఇంతగా మన ఎడల బాధ్యత కలిగిన వాడిగా మన ప్రభు ఉన్నాడు. పరలోకపు తండ్రి మన బాధ్యతలకు తగినట్లుగా మన చింతను ఆయన మీద వేస్తే భరిస్తూ, ఆయన మన భారాన్ని భరిస్తూ, ఇదిగో మీలో నేను ఇవ్వని ఒక భారం చేరిపోయింది, దాన్ని బట్టి ఎన్నో రీతులుగా పాపం అనేటువంటిది భూమి మీద విస్తరిస్తూ ఉంది, రండి మీరు అది విడిచిపెట్టేయండి, విశ్రాంతి పొందుకోండి అని ఆయన పిలుస్తున్న ఆ పిలుపు భూ సంబంధమైనది కాదని, అది పరసంబంధమైనదని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా ఆయన మాటకు లోబడతారు. లోబడకపోతే చేసేదేమీ లేదు. గమనించండి ప్రియులారా, చేసేదేమీ లేదు ప్రియులారా. ఒక రోజున నేను ప్రియులారా ఒక స్థలములో వాక్యం చెప్పటానికి వెళుతున్నాను. నాకు తెలిసినటువంటి వాళ్ళే అక్కడ దగ్గరలో వాళ్ళు పొలాల మీద కాపలా ఉంటారు. వాళ్ళు ఆ కట్ట మీదే ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఒక 5-6 ఇళ్ళు ఉంటాయండి. ఆ ఇంట్లో ఒక ఆయన మూలుగుతున్నాడు బాగా. నేను దారిని వెళుతూ ఉన్నాను, మూలుగుతున్నాడు చాలా భయంకరంగా, లోపలుండి చావు కేకలంటారే ఆ విధంగా మూలుగుతున్నాడు ఆయన. మూలుగుతుంటే నాకు టైం అయిపోయింది, అక్కడ ఆల్నైట్ ప్రేయరు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, వెళ్ళినా రాత్రిపూట వచ్చేటప్పుడు వీలైతే ఆయన పలకరించి ప్రార్థన చేసి దేవుని మాటలు చెబుదామని నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రార్థన జరిగించాను. ప్రార్థన అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్నాను ప్రియులారు. తిరిగి వచ్చేటప్పటికి ఆ రాత్రి నేను వెళ్ళేటప్పుడు మూలిగే వ్యక్తిని ఆయన చనిపోయాడు బయట శవం పెట్టి ఏడుస్తున్నారు. అప్పుడండి నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఒకవేళ నేను వెళ్ళేటప్పుడే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ ప్రేరేపణ నాకు వచ్చింది కదా, నేను ఎందుకు లోబడలేకపోయాను, వెళ్ళి తెలిసిన వాళ్ళు
వాక్యం చెప్పి ప్రార్థన చేసుంటే ఎంత బాగుండేది. ఒకవేళ ఆయన జీవితంలో ఏదైనా ఒక కార్యం దేవుడు చేసేవాడేమో, లేదా చివరి క్షణాల్లోనైనా నేను పాపినని తన పాపాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేవాడేమో అని నేను చాలా బాధపడ్డాను తిరిగి వచ్చేటప్పుడు. ఎందుకంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి పెద్ద ఆయనేం కాదు, ఆయన ఒక యవనస్తుడు. ఎందుకు మరణించాడో తెలియదు ప్రియులారా. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఈ రోజు వరకు నా వేదన ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ ఆత్మను గురించి నేను దేవునికి లెక్క చెప్పాలేమో దాని గురించి. ఆ రోజు ప్రభువు వెళ్ళమని నన్ను లోపల నా మనస్సాక్షి నన్ను గద్దిస్తున్నా, నేను వెళ్ళలేకపోయానే. ఒకవేళ వెళ్ళుంటే ఏం జరిగేది? తిరిగి వచ్చేటప్పటికి ఆయన శవమైపోయాడు. బ్రతుకుతాడు అని అనుకున్నాం, యవనస్తుడే కదా అని అనుకున్నాం. ప్రియులారా, అందుకే చెబుతున్నాను, మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకోవచ్చు, కానీ మన మరణం దగ్గరకు వచ్చినప్పుడు మన ఆరోగ్యం మనల్ని కాపాడలేదు ప్రియులారా, మన ఆరోగ్యం మనల్ని కాపాడలేదు. అందుకే ప్రభువు మనము మరణించక మునుపే మనము ఆయన యొక్క మాటకు ఏం కావాలనుకుంటున్నాడు? ఆయన లోబడాలి, విధేయతను చూపించాలి. ఆ సువార్తకు విధేయతను చూపించి మనం మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన తండ్రి కోరుకుంటున్నాడు, మన ప్రభువు కోరుకుంటున్నాడు. ఈరోజు వరకు అదే పిలుపుతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఒకవేళ ఆయన యొద్దకు వెళ్ళకుండా ఆ విశ్రాంతిని మనము ప్రియులర సంపాదించుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే మనము వెళ్ళేది నిత్య నరకానికి. ఒకసారి ఆలోచించి ఎలా ఉన్నాం? ఆయన పిలుపులో ఉన్నామా? ఆయన పిలుపుకు లోబడుతున్నామా? ఆయన చెంతకు చేరేవారిగా మనం ఉన్నామా? ఆలోచించి మంచి నిర్ణయంతో ఈ స్థలములో నుంచి బయటికి వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. నీ భారం మోసేవాడు నీకుండగా, నీ చింతను బట్టి ఆయన యావత్తూ మోసేవాడు ఉండగా, మీ భారం యెహోవా మీద మోపుము అని ఆయనే ఆదుకుంటాడనే అభయము కలిగిన మాటలు మనకిచ్చినటువంటి తండ్రి మనకుండగా మనం ఎందుకు భయపడాలి? ఎందుకు ఈ లోకములో ప్రియులర వీటి కోసం మనం ప్రయాసపడాలి? ఆకాశ పక్షులను చూడమన్నాడు, అవి విత్తవు, కోయవు, పంటను సమకూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించటం లేదా? మరి మీరెందుకు ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందామని ఇంకా ఎందుకు ఆలోచన చేస్తారు? మీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాను కదా ఈ భూమి మీద. నా రాజ్యాన్ని వెదకండి, నా నీతిని వెదకండి అని మన తండ్రి మనకు గొప్ప అభయం ఇస్తున్నాడు కదండి. మన కొరకు చింతించేవాడు పరలోకములో ఉన్నాడు కదా, మన భారాన్ని మోసేవాడు పరలోకంలో ఉన్నాడు కదా. ఇంతగా మన ప్రభువు మన ఎడల ఎంత బాధ్యత తీసుకుంటే, దేవునికి అయిష్టమైన అవిధేయత నీ లోపలికి చేరి నిన్ను తండ్రి యొద్దకు వెళ్లకుండా, ప్రభు యొద్దకు వెళ్లకుండా, నిన్ను ఆ విశ్రాంతి పొందకుండా అడ్డుపడుతున్న ఆ పాపమనే భారాన్ని తీసివేసుకోమని కోరుకుంటున్నాడే ఆయన. అదే కదా ఆయన కోరుకుంటుంది. కాబట్టి ఈ దినమున మనలను మనము ఆయనకు సమర్పించుకుందాం. ప్రియులారా, మన ఎడల ఆయనకున్న కోరికలు, మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారంగా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఈ దినమున ఒకవేళ ఇంకా పాపము అనే భారము నీ హృదయంలో ఉంచుకున్నావేమో, అది తీసివేసుకోవట్లేదేమో, దానివల్ల మనం విశ్రాంతి పోగొట్టుకుంటాం, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం, ప్రభువుతో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుంటాం. ప్రియులారా, ఆ విశ్రాంతిలో ఆ వాగ్దాన ఫలమును పొందుకునే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి మనలను మనం ఆయనకు సమర్పించుకొని ఆయన సన్నిధిలో ముందుకు వెళదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 28వ వచనములో ఉన్నటువంటి ఆ మాటలో ఉన్న నాయన భావాన్ని మేము తెలుసుకునేటట్లు చేశారు తండ్రి. అందుకై వందనాలు. భూమి మీద అన్నీ ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నావు, అన్నీ ఇచ్చి మమ్మల్ని బ్రతికిస్తున్నావు, అన్నీ ఇచ్చి ఆరోగ్యవంతులుగా ఆయుష్యవంతులుగా మమ్మల్ని చేస్తున్నావయ్యా. కానీ ఎక్కడో
పాపము అనే భారము మా హృదయములో చేరి ఆ నిత్య విశ్రాంతిలోనికి రాకుండా అడ్డుబండగా ఉండిపోయిందని, అది తొలగించుకొని నా యొద్దకు వస్తే ఆ విశ్రాంతి ఇస్తానని మీ వాక్యము ద్వారా మాకు తెలియచేశారు తండ్రి. అందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు యేసు క్రీస్తు వారు తప్ప పరలోకానికి చేర్చగలిగిన వారు ఎవరు లేరని నాయనా మేము ఎరిగిన వారిగా బ్రతుకుటకు సహాయము చేయండి. నాయనా మా బ్రతుకులు, మా జీవితాలు, మా విధానమంతా కూడా నీ ఇష్టాన్ని నెరవేర్చేవిగా, నిన్ను సంతోషపెట్టేవిగా ఉండటానికి సహాయము చేయండి. నాయనా ఎవరైతే ఇంకా రక్షించబడలేదు, మార్పు చెందలేదు, వారి హృదయాలలో ఉన్న పాప భారమును, అవిధేయతను తొలగించుకొని నీ యందు విశ్వాసముంచునట్లు చేయండి నాయన. ఒకవేళ రక్షించబడి కూడా అవిధేయులుగా బ్రతుకుతున్న వారుంటే వారిని కూడా జ్ఞాపకము చేసుకోండి, మాట్లాడండి, మీ వైపుకు ఆకర్షించండి నాయన. మా మరణం ఎప్పుడో, మా సమయం ఎప్పుడో, ఈ లోకాన్ని విడిచిపెట్టే మా అంతం ఎప్పుడో మాకు తెలియదు కనుక ఎప్పటికప్పుడు మేము సిద్ధపడి రెడీగా, పాపము లేని వారిగా, పరిశుద్ధత కలిగిన వారిగా, వాక్య విధానములో నడుచుకొని బ్రతికే వారిగా మమ్మల్ని చేయండి నాయన. మీకు వందనాలు నాయన. ఎందుకంటే ప్రభువా, ఈ భూమి మీద మాకు ఏది అవసరమో ఆ అవసరతలన్నీ కూడా అనుగ్రహించారు తండ్రి. కానీ మేము పొందుకోవలసిన పరలోకాన్ని పొందుకోకుండా ఈ లోకాన్ని బట్టి మేము ఆనందిస్తూ క్రీస్తుకు దూరం అయిపోతే, నిత్య జీవానికి మేము దూరమైపోతే అంతకంటే ప్రమాదకరమైంది మరొకటి లేదని మీ వాక్యము ద్వారా మాకు తెలియచేశారు. కనుక మా బ్రతుకులు, మా జీవితాలు క్రీస్తునందుండి మృతి పొందే మృతులుగా ఉండటానికి మమ్మలను సిద్ధపరచండి, బలపరచండి. ఎక్కడ కూడా మేము త్రోవ తప్పకుండా నీ వాక్యానుసారముగా బ్రతుకుతూ మా ఎడల నీకున్న ఆ ఉన్నతమైన ప్రేమ ఎంత శ్రేష్టమైనదో మేము ఎరిగి బ్రతుకున్నట్లు సహాయము చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి పంపించండి. నీ మాటలు వింటున్న ప్రతి వారి హృదయాన్ని నీ వైపుకు ఆకర్షించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి ఆ నిత్య విశ్రాంతి పొందుటకు సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.